శతమానం భవతి. వెళ్ళొస్తామండి. అదేంటోనండి, మీరసలు వచ్చినట్టే లేదు. అప్పుడే వెళ్ళిపోతానంటున్నారు. ఒక 4 రోజులుండి వెళ్ళొచ్చు కదా. అవునమ్మా, ఒకప్పుడు బంధువులు ఇంటికొచ్చారు అంటే ఇల్లంతా సందడిగా ఉండేది. వాళ్ళు వెళ్ళిపోతామంటే ఎక్కడ వెళ్ళిపోతారా అని భయపడి ముందు వాళ్ళ చెప్పులు దాచేసేవాళ్ళు. చెప్పులు కనపడకపోయేసరికి వాళ్ళు ఇంకో రోజు ఉండాలని ఆశపడేవారు. అలాంటిది ఇప్పుడు మీరిలా చెప్పి వెళ్ళిపోతామంటే మాకు బాధగానే ఉందమ్మా. ఆత్మీయుల్లా కలిసిపోయాక మీరిప్పుడు వెళతాను అంటుంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది తల్లి. మీ అభిమానానికి మేం ఎప్పుడూ రుణపడి ఉంటాం. కానీ అక్కడ ఊళ్ళో పనులవి ఉంటాయి కదా, మేం వెళ్ళాలి. సొంత మనుషుల కంటే ఎక్కువగా మమ్మల్ని ఆదరించారు. మేం వెళుతున్నాము అంటే మా గురించి ఇలా మాట్లాడుతున్నారు. మాకీ అభిమానం చాలండి. అప్పుడప్పుడు వస్తూ వెళుతూ ఉంటాం. మీరు కూడా మా ఊరికి రండి. తప్పకుండా వస్తామండి. బంధుత్వం కలుపుకున్నాక బంధాలను ఎలా వదిలేసుకుంటాం? కార్తీక్ గారు, వెళ్ళొస్తామండి. బాను, ఒకసారి ఇట్రామ్మా. చెప్పండి. బాను, నేను చెప్పిన దాని గురించి ఆలోచించి నా తమ్ముణ్ణి ఎలాగైనా పెళ్లి కొప్పించి సత్య జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి. చెప్పాను కదండి, రాధ రాదు అని తెలిసే వరకు నేనేది మాట్లాడలేను. ఎందుకంటే ఆయన మనసంతా రాదుంది. మనసులో అమ్మాయి ఉండగా సత్య మురారి గారి ఊహల్లో కూడా ఉండదు. ముందు రాధ సంగతి తెలుసుకున్నాక అప్పుడు అన్ని విషయాలు మాట్లాడతాను. రాధ ఎప్పటికీ రాదు అని తెలిస్తే తప్పకుండా సత్యాన్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పిస్తాను. అమ్మయ్యా, దరిద్రం వదిలిపోయింది. ఉన్నంతసేపు ఆ భాను వాళ్ళ గురించి భజన చేయడమే సరిపోయింది. ఆ మురారి ఏదో పెద్ద హీరోలాగా ఈవిడిగారు ఆయన గురించి వర్ణించడం చూడ్డానికే చాలా చిరాగ్గా ఉంది. అవునమ్మా, ఆ ఓవర్ యాక్షన్ చూస్తుంటే నాకు ఒళ్ళు మండింది. కానీ తప్పదు కదా, వాళ్ళంతా ఒకటి, మనమే కదా ఇక్కడ పరాయి వాళ్ళం. ఇది మన కూతురిల్లే. భాను ఇంటికి ఎలా కోడలో నా కూతురు నీలిమి కూడా ఇంటి కోడలే. సర్లే, ఇప్పుడు కాదని ఎవరన్నారు? కానీ వాళ్ళొచ్చారు కదా, అతిథులకి మంచి రూమ్ ఇవ్వాలని మన గదిలోంచి మనని పంపించారు. మనకి ముష్టి గది ఒకటిచ్చారు. ఇప్పుడు మన ఫస్ట్ గదికి వెళ్ళిపోదాం. ఆ గదిలో హాయిగా ఉందాం. శుభ్రంగా అక్కడ ఏసీ అది ఉంటుంది. ప్రశాంతంగా చల్లగా ఉండొచ్చు. వాళ్ళు ఇంకా కారు కూడా ఎక్కలేదు కదమ్మా, అప్పుడే ఎందుకు? ఇదిగో, వెళ్ళిపోతామని చెప్పిన వాళ్ళు మళ్ళీ వెనక్కొస్తారా ఏంటి? వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. పద, మన గదికి వెళ్ళిపోదాం. పదవే, వేడిగా ఉంది, పద. అజయ్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను అని దేవమ్మ చెప్పింది. పొరపాటున అజయ్ నోరు విప్పాడంటే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. బానుని పాపని తీసుకుని అందరూ కలిసి మా ఊరు రండి. అక్కడ 10 రోజులు ఉండాలి, సరేనా? అలాగే అండి, తప్పకుండా వస్తాము. కానీ మీరు జయప్రద గారు ఊరు వెళ్తున్నారు. మురారి గారు సత్య ఇక్కడే ఉంటారు. నేనిక్కడ ఉండడం ఏంటి బాను? నేనక్కడికి వెళ్ళాలి. నేనిక్కడ ఉండలేను, ఊరెళ్ళిపోతాను. మురారి గారు, మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు కూడా నాకు తెలుసు. ఏ ప్రయత్నమైనా ఒక్కసారి చేయగానే ఫలించదండి. అలాగే ఇప్పుడు మీ మనసులో ఉన్న రాధ ఏ ఆచూకీ తెలియలేదని మీరు బాధగా వెళ్ళిపోతే ఎలా? అందుకే మీరు సత్య ఇక్కడే ఉండండి. అందరం కలిసి రాధ గురించి వెతుకుదాం. తప్పకుండా రాధ దొరుకుతుందని నేను
రాధ కనిపించేంత వరకు, రాధ జాడ తెలిసేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఉంటారు కూడా. ఇది నా మాట, మీరు కాదనకూడదు. అదేంటండి మీరు మౌనంగా ఉంటారు? అంతా నేనే మాట్లాడితే ఎలాగా? మీరు చెప్పండి. నువ్వు చెప్తే నేను చెప్పినట్టే కదా. అయినా నువ్వు నిర్ణయం తీసుకున్నాక కాదనడానికే ఉంది. తప్పకుండా ఉంటారులే. ఉండండి, పర్వాలేదు. అవును మావయ్య, సిటీలోనే ఒకప్పుడు రాదుంది అని చెప్పారు కదా, మరి తను ఎక్కడికి వెళ్ళిందో అంటున్నారు. మనం ఇక్కడే ఉంటే తన గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. భాను కూడా అన్నీ ఆలోచించి చెప్పింది. ఉందాం మావయ్య. నిజమే కిట్టయ్యా, బాను అంతలా చెప్తుంది అంటే ఇక్కడే ఉండడం మంచిదని నాకు అనిపిస్తుంది. అవును తమ్ముడు, పరిస్థితి ఏంటో అనేది తెలుసుకున్నాక నీ జీవితం గురించి కూడా నిర్ణయం తీసుకోవాలి కదా. ఇక్కడే ఉండండి, నేను అమ్మ బయలుదేరుతాం. అమ్మా బయలుదేరదావా? వెళ్ళొస్తామండి. మంచిదండి. వస్తామండి. అలాగే అమ్మా. సత్య మంచిది. వెళ్ళొస్తాం. అలాగే అమ్మా. మంచిదండి. పద. అబ్బా, ఇన్ని రోజుల ఇరుకు గదిలో ఉండాలంటే చిరాకొచ్చిందే. అబ్బా, మళ్ళీ మన గదికొచ్చేసాం. ప్రశాంతంగా ఉంది. అమ్మా, ఏదో సంవత్సరాలు ఉన్నట్టు ఎందుకు అంతలా తిట్టుకుంటావు? ఉన్నది 2 రోజులే కదా. 2 రోజులని నువ్వు చాలా తేలిగ్గా అన్నావే. అమ్మో, నాకు మాత్రం 2 సంవత్సరాలు ఉన్నట్టుంది. అలవాటైన గదిలో ఉండడానికి ఇరుగు గదిలో ఉండడానికి తేడా లేదు. అందుకే తిట్టుకుంటున్నాను. అతిథులంటూ వాళ్ళని గౌరవించడమే తప్ప, అయ్యో ఆ గదిలో మనవాళ్లే ఉన్నారని ఊరుకున్నారా? లేదే. వాళ్ళ మీద మనమెందుకు జాలిపడ్డాం? పద, ముందు బట్టలు సర్దు. సత్య, నువ్వు బామ్మ గదిలో ఉండు. మురారి గారు, మీరు ఈ గదిలో. అదేంటి, వీళ్ళు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వచ్చారేంటి? వెళ్దామని అనుకున్నారు కానీ మురారి గారిని సత్యని నేను ఉండమన్నాను. వాళ్ళు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇందాక వెళ్తామన్నారు, మళ్ళీ ఉండడం ఏంటి? అదంతా మీకు అనవసరం. మురారి గారు ఒక పని మీద ఇక్కడ ఉన్నారు. ఆ పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఈ గదిలోనే ఉంటారు. సత్య బామ్మతో పాటు బామ్మ గదిలో ఉంటుంది. బావుందమ్మా, బావుంది. ఎవరు ఎక్కడుండాలో నువ్వు బాగానే నిర్ణయించావు. ఇంతకీ నేను నా కూతురు ఎక్కడుండాలో అది కూడా నువ్వే చెప్పు. ఈ 2 రోజులు మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. నేను ముందే చెప్పాను కదమ్మా, మనం అక్కడే ఉండాలని. నువ్వే తొందరపడి ఇక్కడికి వచ్చావు. పద, అక్కడికే వెళ్దాం. భానుమతి దేవి గారు చెప్పాక ఇంకా కాదనేదేముంటుంది? నువ్వు బాగానే చెప్తావే. ఆవిడ చెప్తే ఇంట్లో అన్నీ జరిగిపోతాయా? చూడండి, నేనేం చేయకూడని పని చేయట్లేదు. ఇంటికి గెస్ట్లు వచ్చారు. ఈ రూమ్ బాగుంటుంది కాబట్టి మురారి గారిని ఇక్కడ ఉండమంటున్నాను. కొద్ది రోజులు మీరు ఆ రూమ్లో సర్దుకోండి అని చెప్తున్నాను. ఇందులో తప్పే ఉంది? నీకు తప్పుగా ఏమీ కనిపించదమ్మా. కానీ మమ్మల్ని చిన్నగా చూడ్డం మేము తట్టుకోలేకపోతున్నాం. ఏ, ఉండేది మురారు ఒకడే కదా. ఆ గదిలో మురారు ఉండొచ్చు కదా. మేమిక్కడే ఉంటాం కదా. బాను, అది అనవసరంగా గొడవ ఎందుకు? ఆ గదిలో నేనే ఉంటాను. వెళ్దాం పద. అరే మీరు ఆగండి. మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంటుంది, అందులోనే మీ గది ఇంకెంత విశాలంగా ఉంటుందో నాకు తెలుసు కదా. అంత చిన్న గదిలో మీరు ఉండక్కర్లేదు. మీరు ఇక్కడే ఉండండి. వీళ్ళే అక్కడ ఉంటారు. ఏంటమ్మా, మేం కూడా ఇంట్లో మనుషులమే కదా. మేం కూడా మీకు కావాల్సిన వాళ్ళమే కదా. మాకీ గది ఎప్పుడో ఇచ్చారు. ఒక విధంగా నువ్వు రాకముందే మేమిక్కడున్నాం. ఇప్పుడు ఈ గదిలోంచి పంపించడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. నేను లేనప్పుడు మీరు ఇంటికి వచ్చారు, అంతేకాని నాకంటే ముందు మీరు ఇంటికి రాలేదు. నేను కొద్ది రోజులు వీళ్ళింట్లోనే ఉన్నాను. వాళ్ళింట్లో మహారాణిని చూసినట్టుగా చూశారు. ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అంతే గౌరవం ఇవ్వాలి అంటున్నాను. అందుకే ఈ గదిలో వాళ్ళు ఉంటారు అంటున్నాను.
మిమ్మల్ని నా గదిలో సర్దుకోమంటున్నాను. భాను ఏమైంది? ఏమైందని భానుని అడిగితే ఏం చెప్తుందండి? నన్ను అడగండి, నేను చెప్తాను. మేము ఇంటికొచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని మీరు ఈ గదిలోనే ఉండమన్నారు. మేము ఇక్కడే ఉంటున్నాం కదా. కానీ ఇదిగో మీ కోడలొచ్చాకే ఈ ఇంట్లో పద్ధతులన్నీ మారిపోయాయి. మమ్మల్ని ఎలా బయటికి పంపించాలని తను చూస్తోంది. అందుకే ఆ ఇరుగు గదిలో మమ్మల్ని ఉండమంటోంది. ఆయన అతిథి కాబట్టి ఈ గదిలో ఉంటారని శాసనం చేస్తోంది. ఎంతైనా మీ మనిషి కదా, మేం మౌనంగా ఉండడం తప్పదని మాకు అర్థమైందిలేండి. ఏం మాట్లాడుతున్నారండి? మనం కాకుండా అతిథి వచ్చారన్నటువంటి ఆలోచన కూడా మీకు లేదా? అలా ఇంకొకళ్ళ ముందు ఇలా మాట్లాడొచ్చా? మమ్మల్ని అడుగుతారేంటండి? మరి భాను కూడా అలాగే మాట్లాడుతోంది కదా. తను మాట్లాడగాలేనిది మా అమ్మ సమాధానం చెప్తే తప్పైపోయిందా? అందరూ ఎందుకు అనవసరంగా మాట అనుకుంటున్నారు? భాను, మేమెక్కడున్నా మాకు ఇబ్బంది ఉండదు. నేను బామ్మగారి దగ్గర ఉంటాను, మావయ్య వేరే గదిలో ఉంటాడు. ప్లీజ్ ఇక్కడితో ఇది వదిలేసేయండి. పర్వాలేదమ్మా. ఆయన వాళ్ళ కాకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లోనూ అని ఊరికే సామెతలు చెప్పలేదు. ఇదిగో ఇలాంటి వాళ్ళని చూసే పెట్టారు. ఇప్పుడు మీరు వేరే దగ్గర సర్దుకున్నారే అనుకో, మేవేదో మిమ్మల్ని అవమానించావని ఈ భానుమతి మా మీద కోపం పెంచుకుంటుంది. పర్వాలేదమ్మా, మాకు తగిన మర్యాద జరుగుతుంది. మేమే అక్కడికెళ్ళి ఉంటాం. ఆ గది కాకపోతే ఏ మెట్ల కిందో తలదాచుకుంటాం. అక్కడ కూడా దిక్కు లేకపోతే బయట వాచ్మెన్ గది ఉంది కదా, అందులో పడుకుంటాంలే. మేమే సర్దుకోవాలని ఇవిడు చెప్పాక మీరందరూ ఎందుకు ఇబ్బంది పడ్డాం? ఇంకా చూస్తావేంటే? చెప్పారు కదా ఇంటి కోడలు గారు మనం ఎక్కడుండాలో అని. ఇంక మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్దాం పదా. ఇంక మీరు ఆపుతారా? చిన్న విషయాన్ని పట్టుకుని ఎందుకు పెద్ద గొడవగా మార్చాలని చూస్తారు? నేనేమీ గొడవ పెట్టడం లేదు వదిన గారు. ఇక్కడ అనవసరంగా గొడవ పడుతోంది భానునే. మమ్మల్ని వేరే గదిలోకి వెళ్ళమంది. ఎందుకు అని అడిగాము. అది మీకు తప్పుగా కనిపించడం తప్పైపోయింది. దానికి నేను కూడా ఒప్పుకుంటాను. ఇక చాలు, ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడద్దు. మీరు చిన్న గదిలో ఏం ఉండక్కర్లేదు. నా గది పక్కన ఇంకొక గది ఉంది కదా, మీరిద్దరూ ఆ గదిలో ఉండండి. అది చాలా విశాలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మీరు అక్కడికొచ్చి ఉండండి. నా గది పక్కనే మీకు ఇచ్చాను అంటే మీకు ఏ స్థాయి ఉంటుందో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అదేంటత్తయ్య ఆ గదిలో ఉండమంటున్నారు? ఆ గది మీరెంతగానో ఇష్టపడే రాము గది కదా. తన ఫోటో ఆ గదిలోనే ఉంది కదా. తన ఆ గదిలో ఉన్నట్టే మీరు అనుకుంటారు. ఆ గదిలో వీళ్ళని ఉండమంటున్నారేంటి? నిజమే భాను, ఇన్ని రోజుల ఆ గదిలో నా కొడుకు జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకం కోసమే ఆ గదిని నేను వదిలేశాను. కానీ ఇదిగో ఈరోజు గొడవ జరుగుతోంది. జ్ఞాపకం కన్నా గొడవ నాపడం మంచిది కదా. నా కొడుకు ఫోటో ఉంది, అది తీసుకొచ్చి నా గదిలో పెట్టుకుంటాను. వాడు నా కళ్ళ ముందే ఉన్నాడు అనుకుంటాను. ఇక్కడ మీరిలా గొడవ పడ్డం చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మురారి, మీరు ఈ గదిలోనే ఉండండి. మీరు నాతో పాటు రండి. బాను, ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నారు? ఇప్పుడు చూడు మీ అత్తయ్య ఎంత బాధపడుతున్నారో. అదేం లేదండి, అత్తయ్య గారికి నేను నచ్చ చెప్పుకుంటాను. వీళ్ళే కావాలని ప్రతిదానికి గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళ పద్ధతి అంతలేండి. మీరెళ్ళి ఫ్రెష్ అవ్వండి. వీళ్ళ గురించి ఏం ఆలోచించొద్దు. సత్య, పద, నీకు బామ్మగది చూపిస్తాను. మీరు ఫ్రెష్ అవ్వండి. సరే. తీసుకోమ్మా. ఉదయం నుంచి మేము ఎంత చెప్తున్నా నువ్వేమీ తినలేదు, ఏం తాగలేదు కూడా. కనీసం ఈ కాఫీ అయినా తాగు. నాకేదొద్దునా, నాకేది తినాలనిపించట్లేదు. లేకపోతే మీతో ఎన్నిసార్లు చెప్పించుకుంటానా? అలా అంటే ఎలా చెల్లెమ్మా? నీరసంగా ఉన్నప్పుడే కొంచెం ఎక్కువ తినాలి.
లేదంటే ఎలా తగ్గుతుంది చెప్పు? ఎందుకనో ఇంతలా బాధపడుతున్నారు? మీరు అనుకున్నట్టు నా ప్రాణం ఏం పోదు. ఏంటమ్మా ఆ మాటలు? మీ అభిమానం ఉన్నంత వరకు నేను బాగానే ఉంటాను. రిపోర్ట్స్ వచ్చాయా? నా చెల్లెలకి ఏ ప్రాబ్లం లేదు కదా? అడుగుతుంటే అలా మౌనంగా ఉంటావేంటయ్యా? రిపోర్ట్లో ఏమొచ్చిందో చెప్పు. ఆవిడికి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందండి. అది ఒళ్ళంతా స్ప్రెడ్ అయిందంటే చాలా ప్రమాదం. ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో చెప్పలేం. వెంటనే ఆవిడ్ని మంచి హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా మంచిది. ఇదిగోండి. ఏంటన్నయ్య అలా ఉండిపోయారు? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం జరగాలి? నేను ముందు నుంచే భయపడుతూనే ఉన్నాను, నీకేదో అనారోగ్యం ఉందని. నువ్వు మా మాట వినిపించుకోలేదు. కేవలం ఆలోచనతో వచ్చిన నీరసం అన్నావు. ఇప్పుడు చూడు తనేం చెప్పాడో. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించొద్దు, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. వదిన ప్రతిదానికి ఎందుకు అంతలా భయపడుతున్నారు? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ చెకప్లు చేయించుకోనక్కర్లేదు. అదేంటమ్మా అలా మాట్లాడతావు? ఇప్పుడే కదా చెప్పాడు నీకు ఒళ్ళంతా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని. అది ప్రమాదం అని కూడా చెప్తున్నారు కదా, అయినా ఇలా ఎలా మాట్లాడతావు? వెంటనే పట్టణానికి వెళ్ళి ఒక పెద్ద ఆసుపత్రిలో చూపించుకుందాం. ట్రీట్మెంట్ అంతా నేను చేయిస్తానమ్మా, నువ్వు బాగుంటావమ్మా, నీకేమీ కాదు. నాకు ఎలాంటి ట్రీట్మెంట్లో వద్దు. ఏ హాస్పిటల్కి రావాలని లేదు, ట్రీట్మెంట్ చేయించుకోవాలని లేదు. దయచేసి ఈ విషయంలో మీరు నాకు అడ్డు చెప్పొద్దు. చూసావా, మరి ఈ రిపోర్ట్లో ఏమొచ్చిందో నాకు ప్రమాదం అంటున్నారు. మనిషికి ప్రమాదం అంటే ఏంటి? ప్రాణం పోవడమే కదా. అంటే నా టైం అయిపోయిందన్నమాట. నీ ఊహల్లో బతకాలి అనుకున్నాను. ఇక నేనే ఒక ఊహగా మిగిలిపోయే రోజు దగ్గరలోనే ఉందని ఈ రిపోర్ట్ చెప్తోంది. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారండి? ఇంకేం ఆలోచిస్తాను మీనాక్షి, మన భాను జీవితం గురించి. భాను తన జీవితాన్ని కూడా త్యాగం చేసి మన గురించి ఆలోచించింది. ఇప్పుడు భాను జీవితాన్ని నిలబెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. అదేంటి నాన్న, అందరూ హాల్లో కూర్చుంటే నువ్వు ఒక్కడివి ఇక్కడున్నావేంటి? నాన్న, ఆ కళ్ళలో నీళ్ళేంటి? ఏం జరిగింది? రేపు మీ అమ్మది తద్దినం. అప్పుడే తను మనకు దూరమై ఏళ్లు గడిచిపోతున్నా మనస్సుకేదో కష్టంగా ఉంది. తను ఉన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాను. అవి తలుచుకుంటే నాకే తెలియకుండా ఇలా కన్నీళ్ళు వస్తున్నాయి. నిజమే నాన్న, అమ్మ మనతో లేదని గుర్తొచ్చిన ప్రతి క్షణం గుండె బరువెక్కుతూనే ఉంది. ఈ రోజుకి అమ్మ దూరమైన క్షణం నా కళ్ళ ముందు కట్టినట్టే కనిపిస్తోంది. అప్పుడు మీరు లేరుగా. కొంతమంది కుట్రలకి బలై మీరు జైల్లో ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తూ అమ్మ నిద్రలోనే మనకి అన్యాయం చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అమ్మ కోరిక ప్రకారం దోసపాడుకు తీసుకొచ్చారు. పోలీసుల పర్మిషన్తో మీరు రావాలని అన్నయ్యలకు కబురు పెడితే వాళ్ళెవరూ సమయానికి రాలేమని చెప్పారు. తర్వాత అక్కడికి వచ్చాక నాన్న గొడవ చేశారు. ఇటు పక్క నా వాళ్ళని రానివ్వకుండా అన్నీళ్ళు మా ఆపింది. అలా రోజును తలుచుకుంటే ఇప్పటికీ బాధ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. బంగారం, వదిలేయమ్మా. ఆ గతాన్ని తలుచుకొని బాధపడకు.
జరిగిందేది వెనక్కి తీసుకురాలేవు. మీనాక్షి దూరమైందన్న జ్ఞాపకాన్ని తలుచుకోవాలి తప్ప ఆ రోజు జరిగిన గొడవల్ని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోకూడదు. ఎలా మర్చిపోవాలి నాన్న? దానికి కారణమైన నీలిమ ఇప్పుడు మన కళ్ళ ముందే తిరుగుతుంది. ఈ ఇంట్లో తను నా ముందే నవ్వుతూ ఉంటుంది. తనని చూసినప్పుడల్లా తను చేసిన ప్రతి సంఘటన నా కళ్ళ ముందు కదులుతుంది నాన్న. అందుకే కోపం, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కానీ మీరందరూ అవన్నీ మర్చిపోయి మీరు ఆ నీలిమకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ నీలిమ మంచిది అని చెప్తున్నారు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అయ్యో తల్లి, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కొన్ని సంఘటనలు కాలంతో పాటు కలిసిపోతాయి. అలాంటిది మన జీవితంలో ఉన్న చేదుగా ఉన్న విషయాల్ని మనం కూడా కాలంతో పాటు మర్చిపోవాలమ్మా. ఇలా చూడు, కాలం ముందుకు సాగినట్టే మనము వాటిని వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలి. అంతేకాని పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ పోతే దానివల్ల ఎవరికి మనశ్శాంతి ఉండదమ్మా. అందరం బాధపడ్డం తప్ప అందులో మిగిలేదంటూ ఏమీ ఉండదు. జరిగిన దాన్ని మర్చిపోవడమే మంచిది తల్లి. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ మురారి తను ప్రేమించిన రాధే ఈ భాను అని అనుకున్నాడు. అందుకే ఆ భానుని రాధని చూసినట్టే చూస్తాడు కదా. భాను అలా ప్రవర్తిస్తుందంటే నేను కూడా ఒప్పుకోను. తను భాను అని తెలిసాక ఆ గతాన్ని వదిలేసి ఉండొచ్చు, కానీ అప్పుడు చెప్పిన మాటలు మర్చిపోలేదు కదా. అందుకే పట్టుబట్టి మరి ఆ మురారిని ఇక్కడే ఉంచింది. ఎవరికి తెలుసు ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో.